హాయ్ ఫ్రెండ్స్, అందరి ఇంట్లో సండే స్పెషల్ అయితే మా ఇంట్లో మాత్రం వెడ్నెస్డే స్పెషల్ అవుతుందండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే చేపల పులుసు చేస్తున్నాను. దీనికోసం ముందుగా పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం కూడా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత సరిపోయేంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ చింతపండు రసంలో కారపొడి, 1 గంటెడు కారపొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది మరిగించుకోవాలి. తర్వాత చేపల క్లీనింగ్ కోసం నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇలా చింతపండు రసం తీసిన తర్వాత మిగిలిన చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కూడా వేసుకొని చేప ముక్కలన్నిటినీ క్లీన్ చేసుకుంటే చేపలకున్న నీసు వాసన అన్నది ఏమీ రాకుండా మంచిగా తెల్లగా క్లీన్ అవుతాయి. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఇలా మరుగుతున్న పులుసులోకి వేసేసుకొని ఒకసారి అవి విరగకుండానే ఫస్ట్ టైం వేసిన వెంబడే కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్లోనే చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని, మీకు కనుక చేపల కూర ఇష్టమయ్యేదంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.